పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. బుల్లితెరపై తనదైన డ్యాన్స్ స్టెప్పులతో అమాయకపు నటనతో ఢీ షో ద్వారా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న డ్యాన్స్ మాస్టర్ పండు. అతనికి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన 2 కాళ్ళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అసలు పండుకు ఏపీలోకి ఎందుకు వెళ్ళారు, అక్కడ ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఆ రాత్రి ఏం జరిగింది, బయలుదేరేటప్పటి నుంచి ఆయన ఒక ఈవెంట్కి వెళ్ళాడు. ఆ ఈవెంట్లో నుంచి బయలుదేరి ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాడో ఆ దారిన స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది, ప్రమాదం ఎక్కడ జరిగింది, ఆ తర్వాత హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళారు, పూర్తిగా మొదటి నుంచి ఈవెంట్లో ఆయన బయలుదేరిన దగ్గర నుంచి హాస్పిటల్లో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి వరకు అసలు ఏం జరిగిందో పూర్తిగా మనం సీన్ టు సీన్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. డ్యాన్స్ మాస్టర్ పండుకు టెలివిజన్ హిట్స్ తర్వాత ఆయన పలు ఈవెంట్స్, జాతర మహోత్సవాలలో ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తూ బిజీగా ఉంటున్నారు. అతనే కాదు, తనతో పాటు ఇంకా జబర్దస్త్లో కానీ మిగతా షోలలో నటించేటువంటి ఫేమ్ సంపాదించుకునే చాలామంది కూడా అలాగే వారు వివిధ షోలలో నటిస్తూ కొంతమేరకు డబ్బును సంపాదించేటువంటి పరిస్థితి తీసుకొస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న ఒక ప్రముఖ జాతర ఈవెంట్లో పాల్గొనేందుకు పండు మాస్టర్ తన టీంతో కలిసి హైదరాబాద్ నుంచి ఆయన మొదటగా ఏపీకి బయలుదేరారు. మొన్న అక్కడ అనకాపల్లి ప్రాంతానికి చెందినటువంటి బాలు రైడర్స్ అనేటువంటి డ్యాన్స్ గ్రూప్ భీమిలి మండలంలో మంగళవారం రాత్రి ఒక ఈవెంట్ పూర్తి చేసుకొని వస్తుండగా అక్కడి నుంచి విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలము లొడగలవానిపాలెం వద్దకు వచ్చేసరికి కారులో ప్రయాణిస్తున్నటువంటి ఒక మహిళకు లేదా పండుకు కొంత అనారోగ్యం అక్కడ కావడంతో వారు వెంటనే వాహనాన్ని ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ వాహనాన్ని రోడ్డుపైనే ఆపి దిగారు. ఆ సమయంలో పండు మాస్టర్ కారులో నుంచి బయటకు వచ్చి రోడ్డుపై నిలబడి పరిస్థితిని గమనిస్తున్నారు ఏం జరిగిందని. ఇదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చినటువంటి కోళ్ల వ్యాన్ అదుపు తప్పి ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. సుమారుగా ఇదంతా జరిగింది అతను ఈవెంట్ కంప్లీట్ చేసుకొని 1 గంట మిడ్ నైట్ 1 గంట సమయంలో అక్కడి నుంచి బయలుదేరారు. వీరు ఈవెంట్ ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి ఒక 20 కిలోమీటర్లు అటు ఇటుగా ఉన్నటువంటి 15-20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగింది. అంటే అర్ధగంట అంటే 1 గంట 30 నిమిషాలు ఆ పరిసర ప్రాంతాలలో 30 నిమిషాలు 1 గంట 45 నిమిషాల ప్రాంతానికి ఎగ్జాక్ట్గా వీరికి యాక్సిడెంట్ జరిగింది అర్ధరాత్రి. ఆ వ్యాన్ ఎదురుగా ఉన్నటువంటి కారును ఢీకొట్టింది వస్తున్నటువంటి వ్యాన్, కోళ్ల వ్యాన్ అది. ఈ ప్రమాదంలో అక్కడ పండు మాస్టర్ తీవ్రంగా గాయపడగా అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అటువైపు వెళ్తున్నటువంటి వారు, పండు మాస్టర్ టీం సభ్యులందరూ కూడా స్పందించాయని వెంటనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే యాక్సిడెంట్ ప్లేస్ జరిగిందో అక్కడి నుంచి ఒక 20-30 మినిట్స్ ట్రావెల్ పట్టేటువంటి డిస్టెన్స్, అంటే అది కూడా ఒక సుమారు 20-25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండేటువంటి ఒక హాస్పిటల్ వెంటనే అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్కి అప్పటికప్పుడు అంటే మిడ్ నైట్ 2 గంటలకు ఓ 10 నిమిషాలు అటు ఇటుగా అక్కడికి తీసుకువెళ్లారు. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స కొనసాగించడం జరిగింది. ఉదయం వరకు ఆ చికిత్స కొనసాగిస్తుండగా ఉదయం ఈ వార్త బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం డాక్టర్లు పండుకి వైద్యం అందిస్తున్నారు. అయితే పండు మాస్టర్కి పెద్ద ప్రమాదం ఏమీ కాలేదని కొన్ని మేజర్ సర్జరీలు అయితే చేయాల్సి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ యొక్క అంచనా ప్రకారం 1 గంట 30-40 నిమిషాల ప్రాంతంలో ఇక ఘటనపైన సమాచారం అందుకున్నటువంటి నైట్ బీట్ పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైనటువంటి ఆ కోళ్ల వ్యాన్తో పాటు దెబ్బతిన్న వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యము, అతివేగమా లేదా ఇతర కారణాల వల్ల ఏమైనా ప్రమాదం జరిగిందా అనేటువంటి కోణంలో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. పండు మాస్టర్ డ్యాన్స్ షో ద్వారా విపరీతమైనటువంటి గుర్తింపు సంపాదించుకున్నారు. తన ప్రత్యేక డ్యాన్స్ స్టైల్, కొరియోగ్రఫీతో ప్రేక్షకులకు ఆకట్టుకున్నటువంటి ఆయన టెలివిజన్ షోలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్యాన్స్ ఈవెంట్లలో కూడా పాల్గొంటూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో తనకి ఇలాంటి ప్రమాదం జరగడం అభిమానులను కలవరపెడుతుంది. ప్రమాదం పైన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అంటే జరగడానికి గల ప్రధాన కారణాలు అంటే ఎక్కడ తప్పిదం జరిగిందనేటువంటి విషయం కానీ ఏదేమైనా కానీ ఒక ఈవెంట్కి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరినటువంటి పండుకి అర్ధరాత్రి 1 గంట సమయంకి ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ అంతా సెట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి తమ యొక్క కారులో బయలుదేరి 1 గంట ప్రాంతంలో ఈవెంట్ జరిగినటువంటి ప్రాంతానికి ఎగ్జాక్ట్గా ఈ ప్రమాదం యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతము ఒక 15-20 కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంది. అంటే ఈవెంట్ అయిపోగానే బయలుదేరినటువంటి కాసేపటికే వీళ్ళు ప్రమాదానికి గురయ్యారు. అక్కడి నుంచి ఒక 20-30 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ చికిత్స కొనసాగించారు. ప్రస్తుతానికి తన కాళ్ళకు తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో అతను భవిష్యత్తులో మరలా డ్యాన్స్ వేసేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత కూడా కొనసాగుతుంది. ఆ డాక్టర్లు మాత్రం సర్జరీ పూర్తయిన తర్వాత మరలా నార్మల్గా ఉంటాడు పండు అని చెప్తున్నారు. కాబట్టి కానీ ఇప్పట్లాగా అంత యాక్టివ్గా డ్యాన్స్ మరలా చూసేటువంటి అవకాశం పండు నుంచి ఉంటుందా లేదా అనేటువంటి ఒక ఆందోళన అయితే ఆయన అభిమానుల్లో కూడా కనిపిస్తోంది.